హ్మ్. నాకు ఒక మిత్రుడు అంటే మధ్యాహ్నమే టీడీపీకి సంబంధించిన మిత్రుడే చెప్పారు. ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని పొరపాటున కార్యకర్తలు వస్తే కార్యాలయానికి వాళ్ళని ఏదో ఒక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో చీడ పురుగులాగా, ఒక అంటరాని వ్యక్తుల్లాగా మీరెందుకొచ్చారు పార్టీ ఆఫీస్‌కి ఇప్పుడు? మా కార్యాలయానికి ఎందుకొచ్చారని అంటే అలా చూసి బిహేవ్ చేసి పంపిస్తున్నారంట. అదేనండి. ఇప్పుడు కార్యకర్తలు నిజంగా పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి దయనీయం. హ్మ్. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళకేమీ పదవులు రావు. హ్మ్. అంటే మామూలు పార్టీ పదవులు వచ్చినా ఏం సంపాదన మార్గాలు కాదు. కాదు. వాళ్ళకి సంబంధించి మరీ గ్రామస్తుల్లో గ్రామ స్థాయిలో ఉన్న నాయకులైతే వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని అవును. వాళ్ళేంటంటే ఒక గౌరవం కోసం, హ్మ్. పార్టీ బలంగా ఉంచడం కోసం, ఒక విధంగా ఆ గ్రామంలో పట్టు నిలుపుకోవడం కోసం వాళ్ళ సొంత ఆస్తులు కరిగించుకుంటారు. హ్మ్. కరిగించుకుని పార్టీ కోసం పనిచేస్తారు. రేపు ఏదైనా ఇబ్బందులు వచ్చినా గ్రామంలో వాళ్ళే పడతారు. ఎందుకంటే ఆ తనులదనండి. ఇప్పుడు ఆ చంద్రయ్య ఉన్నాడు, అవును. మనకు మాచర్ల ఉదాహరణ. నియోజకవర్గం. ఆ! మా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి పదే పదే ఆ మాట మనం అంటాం. చంద్రయ్య గారు కోసినా సరే జై జగన్ అంటే అనలేదు. అనలేదు. కానీ ఆయన ఏంటి ఎటువంటి స్థాయి నాయకుడు? చాలా గ్రామంలో చిన్న స్థాయి నాయకుడు. వాళ్ళకి చూడండి ఎంత పట్టుదల ఉందో. ఆ పట్టుదల ఈ ఎమ్మెల్యేల్లో ఏది? ఈ ఎంపీల్లో ఏది? ప్రజాప్రతినిధుల్లో ఏది? వీళ్ళకి మీరు దాదాపు ఇవాళ సగం మంది పై దగ్గర 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు ఒక 50 మంది పైన వైసీపీలో ఉన్న గతంలో ఎవళ్ళైతే దందాలు చేశారో వాళ్ళతో కుమ్మక్కై పంచుకుంటున్నారు అనేది ఇవాళ కూడా ఉంది.